రికార్డింగ్ ఆన్లో ఉంది కదా, ఫైన్. రికార్డింగ్ ఎవరు టచ్ చేయకండి, రిమైనింగ్ పీపుల్ ఎవరు కూడా రికార్డింగ్ బటన్ టచ్ చేయకండి. సో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ చేసాం, ఓకేనా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ గ్లోబల్ పారామీటర్స్. గ్లోబల్ పారామీటర్స్ అనేవి కాన్ఫిగరేషన్ చేయాలి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, సో గ్లోబల్ పారామీటర్స్ చూడండి, 1 by 1 చూడండి. పైన లింక్ కూడా కాపీ అవుతుంది, ఎందువల్ల వస్తుంది మీకు అది? పైన అది క్లోజ్ చేయండి సార్, అది www.skype.com అది లింక్ కూడా కాపీ అయిపోతుంది. అది ఎందుకు అలా పెట్టారు మీరు? సెట్టింగ్స్ ఎలా ఎందుకు పెట్టారు? ఇదే సార్, అవి కనిపించకుండా ఉంచుకోవాలండి మీరు. ఓకే చూడండి, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, మన ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కదా, ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1 నుండి March 31 వరకు ఉంటుంది. అంటే ఈ ఇయర్ April 1 కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ March 31 కి ఎండ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ఫిజికల్ ఇయర్ అంటారు. మనం మామూలుగా ఫైనాన్షియల్ ఇయర్ అంటాం కదా, ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్తాం మనం. SAP టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారు, ఫిజికల్ ఇయర్, ఓకేనా? ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మనం క్రియేట్ చేయాలి. SAP ఓపెన్ చేయండి. లాగాన్ చేయండి, మళ్ళీ చేయండి. కరెక్ట్గా ఇవ్వండి, యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వండి. SPRO టీ కోడ్ ఇవ్వచ్చండి. టీ కోడ్ ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేషన్ OB29 అనేది ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఓకే, మనం పాత్ ద్వారా వెళ్దాం. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్, IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, financial accounting global settings new, financial accounting global settings new, ledgers kelandi, ledgers, physical year and posting period, maintain physical year variant. So ఇది టీ కోడ్ ఎలా చూస్తాం తెలుసు కదా, టీ కోడ్ ఎలా? అడిషనల్ ఇన్ఫర్మేషన్ టాప్ లోకి వెళ్ళండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే కి, IMG యాక్టివిటీస్, లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. OB29 మీరు OB29 ద్వారా వెళ్ళొచ్చు. కమాండింగ్ ఫీల్డ్ లో OB29 ఇస్తే డైరెక్ట్ గా మీరు కాన్ఫిగరేషన్ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. ఓకేనా? వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్ V3 తీసుకోవాలి. మన ఇండియన్ కంపెనీకి గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూకి వచ్చిన ఇండియన్ కంపెనీకి ఏ వేరియంట్ తీసుకుంటాము? V3 వేరియంట్ ని కాపీ చేస్తాం. V3 ఇవ్వండి. V3 అనేది స్టాండర్డ్, కంటిన్యూ చేయండి. V3 తీసుకోవచ్చు. V3 చూసారా, మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1 నుండి March 31 వరకు ఉంటుంది. 12 months ఇవి. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. అలాగే 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఉన్నాయి.
టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూకి వచ్చిన పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? 12 పోస్టింగ్ పీరియడ్స్. 12 పోస్టింగ్ పీరియడ్స్. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన ఇండియాలో? ఏప్రిల్ 1 నుండి. ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్కి ఎండ్ అవుతుంది. సో 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉన్నాయి చూడండి రైట్ సైడ్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడుతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి, ఏమైనా ప్రాజెక్ట్ డిలే అవ్వచ్చు, టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేట్ అవ్వచ్చు. సో అటువంటప్పుడు ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడుతుంది. మన ఇండియాకి V3 వేరియంట్ ని తీసుకుంటాం. V3 ద స్టాండర్డ్. లేదంటే V3ని కాపీ చేసి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. V3ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే అది పైన కాపీ యాజ్ న్యూ ఎంట్రీకి రైట్ సైడ్ ఉంటుంది చూడండి. న్యూ ఎంట్రీకి రైట్ సైడ్ ఉంటుంది కాపీ యాజ్. క్లిక్ చేయండి. V3 రిమూవ్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? ఒక లెటర్ ఇవ్వండి. T3 ఇవ్వండి. T3 ఎంటర్ చేయండి. కాపీ ఆల్ కాపీ చేయండి. నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 508. కంటిన్యూ చేయండి. సో T3 అనేది క్రియేట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేయండి. T3ని సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ పీరియడ్స్ లోకి వెళ్ళండి. పీరియడ్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎస్ అండి, సేవ్ చేయలేదు మనం డేటా. ఎస్ అండి, కంటిన్యూ చేయండి. సేవ్ చేసేసాం. T3 సెలెక్ట్ కాపీ చేసిన తర్వాత సేవ్ చేయాలి. ఓకే, సేవ్ చేసాం. T3 అనేది మన వేరియంట్, మనం ఓన్ గా క్రియేట్ చేసుకున్నాం. లేదంటే V3ని కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, T3 సెలెక్ట్ చేస్తాం. పీరియడ్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూడండి ఏప్రిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి. ఏప్రిల్ అంటే 4th పీరియడ్. సెలెక్ట్ చేయండి. 4th ఎక్కడ ఉంది? అదిగో చూడండి. మన ఫైనాన్షియల్ ఇయర్ మనం ఫస్ట్ మంత్ అంటే ఎప్పుడు అవుతుంది? ఏప్రిల్ అనేది క్యాలెండర్ ఇయర్ ప్రకారం 4th మంత్. బట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్ అవుతుంది. చూడండి, ఫస్ట్ పీరియడ్ ఫస్ట్ అవుతుంది. ఏప్రిల్ అనేది ఫస్ట్ పీరియడ్. ఏప్రిల్, మే 2nd, జూన్ 3rd, జూలై 4th అట్లా వస్తుంది మనకి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది కదా. బట్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది 4th అవుతుంది మనకి. ఏప్రిల్ అది దానికి సంబంధం లేదు. మన ఇండియాలో ఏప్రిల్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ మంత్ కింద కన్సిడర్ చేస్తారు. పైన చూడండి -1 ఉంది. ఇయర్ షిఫ్ట్ అంటారు. అంటే మీనింగ్ ఏంటి? మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఈ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనం 2024లో ఉన్నాం. 25 కాదండి, 24లో ఉన్నాం. మన ఫైనాన్షియల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. 2024 ఏప్రిల్ 1 స్టార్ట్ అయ్యి 2025 మార్చ్ ఎండింగ్, అంటే ఈ మంత్ కి ఎండ్ అవుతుంది అనమాట. క్లియర్ కదా? మార్చ్ ఈ మంత్ ఎండింగ్ కి ఎండ్ అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ లో స్టార్ట్ అయినటువంటి ఏప్రిల్ 1 స్టార్ట్ అయిన ఫైనాన్షియల్ ఇయర్ ఈ మంత్ 2025 మార్చ్ ఎండింగ్ కి ఎండ్ అవుతుంది అనమాట. అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది 2 years లో రన్ అవుతుంది. 2024 and 25 లో కూడా ఉంటుంది. అందువల్ల -1 ఉన్నాయి అక్కడ. దీన్ని ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్. ఓకేనా? ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఇక్కడ మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది. నాన్ కామర్స్ వాళ్ళు వినండి. బీటెక్ చేసిన వాళ్ళు, లేదంటే MCA చేసిన వాళ్ళు, నాన్ కామర్స్ స్టూడెంట్స్ కి తెలుసు. నాన్ కామర్స్ వాళ్ళు చూడండి. ఓకే, T3 అనే వేరియంట్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఇయర్ షిఫ్ట్ -1 అంటే 2024 ఏప్రిల్ 1 లో స్టార్ట్ అయినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ 2025 మార్చ్ ఎండింగ్ కి ఎండ్ అవుతుంది. 2 years లో ఉంటుంది. అందువల్ల దీన్ని ఇయర్ షిఫ్ట్ అంటారు. టోటల్ గా మనకి 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. టోటల్ గా ఎన్ని ఉన్నాయి? 16 పోస్టింగ్ పీరియడ్స్. ఇంటర్వ్యూలు అయితే చెప్పాలి మనకి ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి? 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. క్లియర్ కదా? 16 పోస్టింగ్ పీరియడ్స్. రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని?
స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఒక 4 ఉంటాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్. క్లియర్ కదా? క్లియరా కదా? Clear, sir. నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. పీరియడ్ టెక్స్ట్. సార్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ మనం ఎందుకు యూస్ చేస్తాం సార్? ఎవ్రీ మంత్ కి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ పీరియడ్ టెక్స్ట్ కి వెళ్ళండి. పీరియడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేశారా? డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. ఇంగ్లీష్ తీసుకోండి. పొజిషన్కి వెళ్ళి ఇంగ్లీష్ తీసుకోవాలి. ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. చైనీస్ లాంగ్వేజ్ కూడా ఉంది. ఇంగ్లీష్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. మ్యూట్ లో ఉండండి సార్, అందరూ మ్యూట్ లో ఉండాలి. ఎక్కడ నాయిస్ వస్తుంది? గెస్ట్ యూజ్ అంటూ నాయిస్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఏప్రిల్ అనే చూడండి. ఏప్రిల్ అంటే ఏంటి? మనకి ఎలా వస్తుంది? ఏప్రిల్ అనేది ఫస్ట్ పీరియడ్ అవుతుంది. క్యాలెండర్ ప్రకారం 4th అవుతుంది. మే అనేది సెకండ్ పీరియడ్ అవుతుంది. సెకండ్ ఎక్కడ ఉంది చూడండి. సెకండ్ దానికి ముందు ఉంది చూసారా? సెకండ్ మే సెకండ్ పీరియడ్. జూన్ 3rd, జూలై 4th, ఆగస్ట్ 5th ఇట్లా అవుతుంది అనమాట. క్యాలెండర్ ప్రకారం టెక్స్ట్ అని చూసారా? అది క్యాలెండర్ ప్రకారం. అది క్లియర్ కదా? నెక్స్ట్ ఈ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సేవ్ చేయండి. V3 స్టాండర్డ్ గా ఉంది, అదైనా తీసుకోవచ్చు, నో ఇష్యూ. లేదంటే T3 మనం సొంతగా క్రియేట్ చేసాం, T3 ఇదైనా తీసుకోవచ్చు. లేదంటే V3 అనేది స్టాండర్డ్ V3 వేరియంట్ ఇస్ ద స్టాండర్డ్. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. నెక్స్ట్ ఏముంది? SN company code. SN కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్. మన కంపెనీ కోడ్ కి ఫిజికల్ ఇయర్ ని, ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని అసైన్ చేయాలి. ఫిజికల్ ఇయర్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ అండి. మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం కదా, దాన్ని SAP టర్మినాలజీలో ఏమంటారు? ఫిజికల్ ఇయర్ అంటారు. ఫిజికల్ ఇయర్. ఈ ఫిజికల్ ఇయర్ ని మనం క్రియేట్ చేసాం. T3 మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. OB37 ట్రాన్సాక్షన్ కోడ్. లేదంటే పాత్, సేమ్ పాత్ వెళ్ళండి. అక్కడే పాత్ ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి. చూసారా? SN కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ సెకండ్ లైన్. క్లిక్ చేస్తారా? పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళారా? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. సో ఇక్కడ ఏం చేయాలి? మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని అసైన్ చేయాలి. T3 అనేది మనం క్రియేట్ చేసాం. లేదంటే V3 కూడా తీసుకోవచ్చు. V3 స్టాండర్డ్ కదా, V3 ని కూడా తీసుకోవచ్చు. లేదంటే మనం ఓన్ గా క్రియేట్ చేసాం, అదైనా తీసుకోవచ్చు. T3 ఇవ్వండి. ఎంటర్ చేయండి. లాస్ట్ లో ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఎందువల్ల? వేరే వాళ్ళు చేయలేదు, కాన్ఫిగరేషన్ చేయాలి. అందువల్ల ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు ఎల్లో మెసేజ్ వస్తే సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు, లేదంటే TR జనరేట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ సేవ్. TR జనరేట్ అవుతుంది. ఎంటర్ చేస్తూ ఉండండి. వెయిట్ సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయండి. వెయిట్ అది హైలైట్ అయింది కదా, సేవ్ బటన్ సేవ్ చేయండి. పైన చూడండి, సేవ్ బటన్ అనేది హైలైట్ లో ఉంది. సేవ్. ఎంటర్ చేయండి. ఎంటర్. TR జనరేట్ అయింది. కంటిన్యూ చేయండి. మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాము. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ one or more objectives. In SAP FI, all objectives directly or indirectly will assign or mapping to our company code. Next, posting period variant. చూడండి ఏముంది?
పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. మనకి 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి తెలుసు కదా, 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఈ 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఏంటి, 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. సో ఈ పీరియడ్స్ ని ఓపెన్ చేయాలి యాజ్ వెల్ యాజ్ క్లోజ్ చేస్తాం. సో దాని పర్పస్ మనం ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. OBBO వెళ్ళండి, లేదంటే సేమ్ పాత్ తోనే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఉంటుంది, ఎలాబరేట్ చేయండి. బాగా వెళ్ళండి, ఇంటూ పైన క్లిక్ చేయండి, ఇంటూ మార్క్ దాని పైన క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి. లేదంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఎలాబరేట్ చేయండి. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OBB8 సారీ OBB0 ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. PV మీ కంపెనీ కోడ్ 2 letters, మీ కంపెనీ కోడ్ టీ కోడ్ ఏంటి, మీ కంపెనీ కోడ్ ఏంటి, TA కదా, TA55. TA ఇవ్వండి. వెయిట్ TA55 ఇవ్వకండి, TA ఓపెన్ అండ్ క్లోజ్ కదా. PV ఇవ్వండి, PV అంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అని అర్థం. PV అంటే ఏంటి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. డిస్క్రిప్షన్ ఇవ్వండి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ TA55. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ TA55. ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటారు. దీన్ని బేస్ గా చేసుకుని మనం పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాము యాజ్ వెల్ యాజ్ క్లోజ్ చేస్తాము. సేవ్ చేయండి. TAPV అనేది మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఏంటి 16 members ఉన్నారు, 16 members జాయిన్ అవ్వలేదు నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో. ఎవరు వీళ్ళంతా, గెస్ట్ యూజర్స్ ఎవరు? 16 members జాయిన్ అవ్వలేదు, ఓన్లీ 12 members జాయిన్ అయ్యారు. ఎవరు వీళ్ళంతా ఎక్స్ట్రా మెంబర్స్? ఎక్స్ట్రా మెంబర్స్ ఎవరండి? 15 ఉన్నారు. ఎవరు 15? ఇంతమంది లేరే. హలో చెప్పండి సార్. నా పేరు రోజు సార్. నేను మొన్న మీకు కాల్ చేశాను, ఈ రోజు నుంచి అటెండ్ అవుతామని చెప్పాను. ఓకే, ఫైన్. వెయిట్ చేయండి, తర్వాత మాట్లాడు. 1 minute వెయిట్ చేయండి. హలో ఓకే, సో ఏం చేసాం మనం, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాం OBBP లో. నెక్స్ట్ చూడండి, డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. సో ఆ పీరియడ్ ని బేస్ గా చేస్తూ మనం ఏం చేయాలి, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ చేస్తాం అనమాట. వెళ్ళండి, సేమ్ పాత్ వెళ్ళండి. OB52 ట్రాన్సాక్షన్ కోడ్ బాగా వెళ్ళండి. సేవ్ చేశారు ఇది. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52 కింద చూడండి, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇది మొత్తం నోట్స్ ఇస్తాను మీకు, ఈ క్లాస్ వరకు నోట్స్ ఇస్తాను. మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ డోంట్ వరీ. చూడండి, మన వేరియంట్ ఏం క్రియేట్ చేసాము, TAPV ఇవ్వండి. ఇది మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇదేనా PV అయినా క్రియేట్ చేస్తుంది మనం. నెక్స్ట్ ట్యాబ్ పట్టుకోండి, ట్యాబ్ పట్టుకోండి. ట్యాబ్ ఉంటుంది మీ సిస్టంలో. ఓకే, నెక్స్ట్ ఏ ఉంది చూసారు, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి.
డ్రాప్ డౌన్ చేయండి సార్. ప్లస్ సింబల్ తీసుకోండి. చూడండి, ఏ అంటే ఎసెట్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, జి అంటే జనరల్ లెడ్జర్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అకౌంట్ టైప్స్ అంటారు. ఏ అంటే ఎసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, జి అంటే ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అకౌంట్ టైప్స్ అంటారు వీటిని. ప్లస్ సింబల్ తీసుకుంటున్నాను. ప్లస్ అంటే ఏంటి? ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది అన్నిటికీ కూడా అప్లికబుల్ అవుతుంది. ప్లస్ ఇచ్చి కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఫ్రమ్ పీరియడ్ వెళ్ళండి. ఫ్రమ్ పీరియడ్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ పిఆర్ 1 అని చూస్తారు, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ 1 ఇవ్వండి. 1 ఇవ్వండి. ఇయర్ దగ్గర 2024 లో మనం ఫైనాన్షియల్ 24 లో ఉన్నాం. ఇవ్వండి. 24 ఇయర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 2 దగ్గర 12 ఇవ్వండి. 2 పీరియడ్. చూడండి, ఇక్కడ 1 to 12 ఇచ్చాం. అంటే మీనింగ్ ఏంటి? 12 పీరియడ్స్ ని ఓపెన్ చేసేసాం. మనం 12th పీరియడ్ లో ఉన్నామండి. ఇప్పుడు యాజ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ మనం 12th పీరియడ్ లో ఉన్నాము. మార్చ్ మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2024 ఏప్రిల్ 1 కి స్టార్ట్ అయింది. 2025 మార్చ్ కి ఎండ్ అవుతుంది. కాబట్టి 12 పీరియడ్స్ 12 ఇచ్చాను. ఇక్కడ ఫ్రమ్ 1 ఇచ్చాను, 2 12 ఇచ్చాను. అంటే ఏంటి? 12 పీరియడ్స్ ని ఓపెన్ చేసేసాను. సో మామూలుగా ప్రాజెక్ట్స్ లో ఎలా ఉంటుంది? ఏ మంత్ ఆ మంత్ ఓపెన్ చేస్తారు. అందుకే దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. ఇక్కడ మనం పీరియడ్ ఓపెన్ చేస్తేనే ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. విత్ హెల్ప్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ we can control the end user accounting entry postings. పీరియడ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓపెన్ చేయకుండా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయలేము. 1 to 12 అంటే 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాను. నెక్స్ట్ ఇయర్ దగ్గర 2025 ఇవ్వండి. 13 ఇవ్వండి. 13 నెక్స్ట్ 13 పీరియడ్ 2 దగ్గర 13 ఇవ్వండి. 2025 16 ఇవ్వండి. 16 2025. చూడండి, ఇక్కడ 13 to 16 అంటే మీనింగ్ ఏంటి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అని అర్థం. 13 to 16 అంటే మీనింగ్ ఏంటి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అని అర్థం అండి. అవి కూడా ఓపెన్ చేస్తాం మనం. ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. పోస్టింగ్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ మంత్ ఎండింగ్ లో పీరియడ్స్ ని క్లోజ్ చేస్తాము. నెక్స్ట్ పీరియడ్ ని ఓపెన్ చేస్తాం. దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటారు. సేవ్ చేయండి. సేవ్. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ కింద చూడండి, ADKMS ను సెలెక్ట్ చేయండి. అవి ADKMS సేమ్ అక్కడే ఉండండి. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఎగ్జిక్యూట్ చేయండి. ADKMS అకౌంట్ టైప్ కనిపిస్తుంది. అవి సెలెక్ట్ చేయండి. అవన్నీ ప్లస్ సింబల్ తర్వాత అక్కడ కాదండి, పైనే ఉన్నాయండి. అవి కాదు. పైకి వెళ్ళండి. ఇంకా పైన 001 అవి ADKMS సెలెక్ట్ చేయండి. ఇవన్నీ మీరు సెలెక్ట్ చేశారు. ADKMS కాపీ చేయండి. పైన కాపీ యాజ్ అంటే సపరేట్ గా కూడా చేయొచ్చు, బట్ ఇది కాన్ఫిగరేషన్ అవసరం లేదు. జస్ట్ మీకు ఐడియా కోసం. మీరు ఎంటర్ ఇవ్వకుండా అవన్నీ 0001 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి.
మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి, టీఏపీవి ఇవ్వండి, అన్నిటికి ఇవ్వండి. 0001 రిమూవ్ చేసేసి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ కూడా మార్చండి, 2024 2012 రిమూవ్ చేయండి, అక్కడ 24 ఇవ్వాలి అన్నిటికీ. ఎంటర్ ఇవ్వద్దు, 12 రిమూవ్ చేసి ఎంటర్ ఇవ్వకండి, 12 రిమూవ్ చేసేసి 2024 ఇవ్వండి. ఇక్కడ కూడా 2025 రిమైనింగ్ అన్ని 2025 ఇవ్వాలి. ఎంటర్ ఇవ్వకండి, ఎంటర్ ఇవ్వకుండా స్లోగా చేయాలి. చేసారా? సేవ్ చేయండి. సేవ్ ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి, సేవ్ చేయండి, కంటిన్యూ. అయిపోయింది కదా. నెక్స్ట్ 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 కాన్ఫిగరేషన్ చూడండి. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు మీకు అర్థమైందా? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటే చాలా ఇంపార్టెంట్. OB52 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అండి. సో ఇక్కడ పీరియడ్ అనేది ఓపెన్ చేస్తేనే ఎండ్ యూజర్ అనే వాళ్ళు డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే పోస్ట్ చేయలేరు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ month ending activity. Every month end we need to close the current period and we want to open the next period or upcoming period. Next period ni open cheyali. Open chestene end users ane vallu accounting entries ni post cheyagalutaru. OB52 transaction code lo periods ni open chestamu, close chestamu. 12 periods untayi. 12 periods is equal to 12 posting periods. Manam 12th period lo unnam kabatti 12th period enter chestam. ఇది ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. సో ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ వెళ్ళండి, OBBP లేదంటే సేమ్ పాత్. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. అసైన్ వేరియంట్ టు OBBP ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. నా వాయిస్ మీకు క్లియర్ గా ఉందా? నాకు యాక్చువల్ నెట్వర్క్ ఇక్కడ పనిచేయదు, నెట్వర్క్ వైఫై నెట్వర్క్ వర్కౌట్ లేదు. నేను మొబైల్ హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ అయ్యాను. మీ అందరికీ క్లారిటీ ఉందా లేదా? క్లారిటీ ఉందా? ఫైన్, నో ఇష్యూ. కంటిన్యూ చేయండి.
లెఫ్ట్ సైడ్ ఏముంది, మీ కంపెనీ కోడ్ చూడండి. TA55 అనేది మీ కంపెనీ కోడ్. ఇక్కడ ఏమి ఇవ్వాలి, వేరియంట్ ఇవ్వాలి. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి, TAPV ఇవ్వండి, ఎంటర్ చేయండి. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ సేవ్. మీ కంపెనీ కోడ్కి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. క్లియర్ కదా, క్లియరా? నో సార్, నాకు ఒక డౌట్ ఉంది సార్. అది 13 to 16 స్పెషల్ పీరియడ్ ఎందుకు తీసుకోవాలి వెన్ వీఆర్ డూయింగ్ ఫర్ 12-month పీరియడ్? ఫైన్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఎందుకు తీసుకుంటామంటే ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్ట్ చేయడానికి తీసుకుంటాం. కొన్ని ఆడిటర్ యాక్చువల్గా ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, విత్ ఇన్ 4 months లో చార్టర్డ్ అకౌంట్స్ వస్తారు, ఆడిట్ టీమ్ వాళ్ళు వస్తారు. ఆడిట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ చెక్ చేస్తారు. మనం చేసిన ట్రాన్సాక్షన్స్, అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఉంటాయి, వాటి కోసం అనేది స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి 4 తీసుకుంటారు. కొన్ని కంపెనీస్ లో 2 ఉంటాయి, 1 ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ అనమాట. బట్ స్టాండర్డ్ గా అయితే మాత్రం 4 తీసుకుంటారు. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్టింగ్ చేయడానికి, ఏమైనా కరెక్షన్స్ ఏమైనా చేయాలి, అటువంటి వాటికి, టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రాజెక్ట్ డిలే అవ్వచ్చు, అటువంటి సిచ్యువేషన్ లో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి తీసుకుంటారు. మీకు దాని గురించి సపరేట్ గా నోట్స్ చెప్తాను మీకు. క్లియరా? ఎస్ సార్, అది క్లియర్. అండ్ మంత్ టు మంత్ ఒక యూజువల్ గా కంపెనీ మంత్ టు మంత్ తీసుకుంటారా లేకపోతే 12-month తీసుకుంటారా ఫిజికల్ ఇయర్? డిపెండ్స్ అండి. కొన్నిట్లో ఏంటంటే అన్ని పీరియడ్స్ ఓపెన్ చేసేస్తారు, కొన్నిట్లో ఏంటంటే ఏ మంత్ కా మంత్ ఓపెన్ చేస్తుంటారు, క్లోజ్ చేస్తారు. ఇప్పుడు 12th లో ఉన్నాం కాబట్టి 12th ఓపెన్ చేస్తాం, 11th లో ఉంటే 11th ఓపెన్ చేస్తాం. డిపెండ్స్, అది ఎలాగైనా చేయొచ్చు. బోత్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే సార్, థ్యాంక్ ఓకే. యూ. ఎస్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. మీకు నోట్స్ ఇస్తాను, నోట్స్ చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. కాన్ఫిగరేషన్స్ అయిన తర్వాత, ఎంట్రీ పోస్టింగ్ చేసిన తర్వాత, గ్లోబల్ పారామీటర్స్ కంప్లీట్ గా నోట్స్ ప్రిపరేషన్ చెప్తాను, మీకు ఫుల్ డెప్త్ గా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ OBBP లో అసైన్ చేసాం. నెక్స్ట్ చూడండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి, ఒక ఎండ్ యూజర్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాడు. పోస్ట్ చేసే టైంలో ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలి, ఆయన డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలా, అవసరం లేదా, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలా, అవసరం లేదా, బిజినెస్ ఏరియా ఇవ్వాలా, అవసరం లేదా, ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలా, అవసరం లేదా అనేది బ్యాక్ ఎండ్ లో కంట్రోల్ చేస్తాం. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఇంపార్టెంట్. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి, OB29. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52, ఇంపార్టెంట్ టీ కోడ్. నెక్స్ట్ field status variant OBC4. What is mean by field status variant? At the time of accounting entry posting, which field is required, which field is not required, which field is suppressed, which field is optional అనేది మనం కాన్ఫిగర్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ చేస్తున్నటువంటి కంట్రోల్ ని మనం ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. ఒక ఎండ్ యూజర్ యొక్క ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. ఓకేనా? విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. గుర్తుపెట్టుకోండి, ఎండ్ యూజర్ యొక్క ఫీల్డ్స్ ని మనం కంట్రోల్ చేస్తాం. క్లియర్ కదా? రైట్. OBC4 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని కంట్రోల్ చేస్తాం. సేమ్ పార్ట్. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనుకుంటా, చూడండి నేను చెప్తాను మీకు కనిపించకపోతే. లెడ్జెస్ తర్వాత ఫీల్డ్స్ ఉందా, లెడ్జెస్ తర్వాత ఫీల్డ్స్ పైన ఎలాబరేట్ చేయండి. లెడ్జెస్ తర్వాత ఫీల్డ్స్ ఉంది. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. టీ కోడ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ టీ కోడ్. OBC4 define field status variant, open and close posting period OB52, open and close posting period OB29,
మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇంపార్టెంట్ టీ కోడ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. OBC4 ఎగ్జిక్యూట్ చేయండి. ట్రిపుల్ 001 is the standard. సెలెక్ట్ చేయండి. 0001 సెలెక్ట్ చేయండి. 0001 is standard. కాపీ యాజ్ కాపీ చేయండి. లెఫ్ట్ సైడ్ కాపీ యాజ్ ఉంది కదా, 0001 రిమూవ్ చేసేసి TAFE. TA అంటే మీ కంపెనీ కోడ్, FE అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. లేదంటే 0001 స్టాండర్డ్ యూజ్ చేస్తానా చేయొచ్చు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఫర్ తర్వాత 0001 రిమూవ్ చేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. TA55 ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. కాపీ ఆల్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. సేవ్. దీని పేరేంటో మరి, నెట్వర్క్ కొంచెం స్లో ఉంటుందండి, మీరు చూసుకోవాలి టుమారో ఆన్వర్డ్స్. కోటి గారు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మనం ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేస్తాం. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? TAFE. సెలెక్ట్ చేయండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్ళండి. వెళ్ళరా? క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. అక్కడ చూసారా, G001 అనేది ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, G003 ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, G004, G005 ఇవన్నీ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. సో G001 పైన డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, సర్ప్రెస్, రిక్వైర్డ్, ఆప్షనల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది, సెకండ్ కాలమ్ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది. మీరు రిక్వైర్డ్ సెలెక్ట్ చేశారనుకోండి, రిక్వైర్డ్ సెలెక్ట్ చేయండి. రిక్వైర్డ్ సెలెక్ట్ చేస్తే రిక్వైర్డ్ ఎంట్రీ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎండ్ యూజర్ అనే వాళ్ళు టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. అది ఆప్షనల్ లో ఉంటే టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా చేయకపోయినా బిల్ అనేది జనరేట్ అవుతుంది. బిల్ అంటే డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తారు. సర్ప్రెస్ లో ఉందనుకోండి, ఈ టెక్స్ట్ ఫీల్డ్ అనేది కనిపించదు ఎండ్ యూజర్ కి. ఇట్లా ఫీల్డ్స్ ఉంటాయి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ నుంచి మనం ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. Okay na? Optional select cheyandi. Optional. Ledante back kelna unchannatla. Back kellandi. Back. Additional account assignment వెళ్ళండి. క్లిక్ చేయండి. ఇక్కడ కూడా కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ప్రాఫిట్ సెంటర్ లాస్ట్ లో చూడండి, ప్రాఫిట్ సెంటర్, క్వాంటిటీ, లాస్ట్ నుండి ఫోర్త్ వన్ బిజినెస్ ఏరియా. సో ఇవి ఆప్షనల్ లో ఉంటే ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎంటర్ చేసినా చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. రిక్వైర్డ్ లో ఉంటే మ్యాండేటరీగా ఆ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయాలి. సర్ప్రెస్ లో ఉంటే అసలు కనిపించదు. సో మనకి ఇలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడ ఉంటాయి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ లో ఉంటాయి. సో విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ at the time of accounting entry posting, which field is required or which field is not required. We can control from the field status variant. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లో ఉండాలి, ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్ లో ఉండాలి, ఏ ఫీల్డ్ అనేది సర్ప్లస్ లో ఉండాలి. ఇట్లా ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది.
ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. సేవ్ చేయండి. ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ పైన చూసారా, TAFV అనేది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి. G001, G002, G003 ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకేనా, బ్యాక్ వెళ్ళండి. ఓకే, TAFP అనేది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. అసైన్ చూడండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం OBC4 లో. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5 వెళ్ళండి. OBC5 సేమ్ పాత్. మనం క్రియేట్ చేసిన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీకు టైమింగ్ చేంజ్ అవుతుందండి. ఒక 1 వీక్ ఆర్ అట్లీస్ట్ ఒక 5 నెక్స్ట్ మండే నుండి మేబీ మీకు 7 to 8. ఓకేనా, 7 to 8 అటెండ్ అవ్వాలి. సో మన కంపెనీ కూడా లెఫ్ట్ సైడ్ మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేసాము, TAFVనా. మీకు అదో కాదో డౌట్ వచ్చింది అనుకోండి, డ్రాప్ డౌన్ బటన్ పైన క్లిక్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ ఎక్కడ ఉంది చూడండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎక్కడ ఉంది. లాస్ట్ నుండి సెకండ్ వన్ TAFV, లాస్ట్ నుండి సెకండ్ వన్ అండి. TAFV ఇది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఇవ్వండి. TAFV కంటిన్యూ చేయండి. సేవ్. లెఫ్ట్ సైడ్ మీ కంపెనీ కోడ్ ఉంది. మీ కంపెనీ కోడ్ రైట్ సైడ్ ఏముంది, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది. ఎంటర్, సేవ్. సేవ్ చేయండి. మీ కంపెనీ కోడ్ కి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని అసైన్ చేశాము. SAP లో ప్రతిదీ కూడా మీ కంపెనీ కోడ్ తో లింక్ అవుతుంది. డైరెక్ట్లీ అవ్వచ్చు, మేబీ ఇండైరెక్ట్ గా అవ్వచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. ఓకేనా, డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ షీట్ ఓపెన్ చేయండి. చూడండి ఎన్ని చేసాం మొత్తం, టోటల్ గా 7 స్టెప్స్ చేసాం. రిమైనింగ్ రేపు చేద్దాం, ఎందుకంటే ఇంకొక 1 hour పడుతుంది. స్లోగా చెప్పాలి కానీ రిమైనింగ్ రేపు చేస్తాం. క్లియర్ కదా, అర్థమైంది ఇంతవరకు? 7 పాయింట్స్ చేసాం. మీరు 10 days కోర్స్ నేర్చుకుంటే 15 minutes లో చేసేయచ్చు అవన్నీ. మీకు ఎక్స్ప్లెనేషన్ తో పాటు చెప్తున్నాను కాబట్టి మీకు టైం తీసుకుంటుంది. కాన్ఫిగరేషన్స్ మీరు 3 months కోర్స్ తీసుకుంటారు. 3 months అనేది మీరు తీసుకున్న కోర్స్ అంతా కూడా 1 week ఆ 10 days లో చేసేయచ్చు. అంటే మీ హ్యాండ్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి స్లోగా ప్రాక్టీస్ చేసే కొద్ది. క్లియరా? ఎస్ సార్, నో. సో రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్ టుమారో చేద్దాం, సేమ్ టైం 8 to 9. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హలో సార్. చెప్పండి. హలో సార్, ఒక డౌట్ సార్. ఇప్పుడు చెప్పండి. కస్టమర్ నుంచి మనకి డీటెయిల్స్ రావడం పెండింగ్ ఉంది సార్. పోస్టింగ్ పీరియడ్ చేసేటప్పుడు కస్టమర్ నుంచి మనకి డీటెయిల్స్ రాలేదు సార్. అంటే పోస్టింగ్ చేసేటప్పుడు కస్టమర్ నుంచి డీటెయిల్స్ రాలేదా? అంటే క్లయింట్ నుంచి సార్. సో అది ఈ పీరియడ్ క్లోజ్ అయిపోయింది అనుకోండి సార్, అది నెక్స్ట్ ఇయర్కి ఏ పీరియడ్ లో పడుతుంది సార్, ఏ పోస్టింగ్ పీరియడ్ లో పడుతుంది సార్? నెక్స్ట్ ఇయర్ కోసం. అంటే మీకు కావాలంటే బిఫోర్ డేట్ తో పోస్టింగ్ చేయించండి. వాయిస్ అర్థం కాలేదు సార్, ఇంకోసారి చెప్తారు. మీరు బిఫోర్ డేట్ తో కూడా పోస్టింగ్ అనేది చేయండి. ఈ మంత్ చేయాలి, మనం చేయలేదు, ఈ మంత్ డేట్ తో కూడా మనం ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ మార్చిలో క్లోజ్ అయిపోద్ది సార్. నెక్స్ట్ ఇయర్ది అప్పుడు నెక్స్ట్ ఇయర్కి వేసుకోవాలా లేదంటే ఈ ఇయర్కే వేసుకుంటాం సార్? ఇయర్ కి కూడా మార్చ్ తో ఎండ్ అయిపోతుంది. మార్చ్ తో ఎండ్ అయిపోయింది. ఏప్రిల్ లో మళ్ళీ ఇయర్ కి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అవి అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు, అది కూడా చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు. అది అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ లో పడితే లేదంటే రెగ్యులర్ పోస్టింగ్ దాంట్లో పడితే సార్? రెగ్యులర్ లోనే పడుతుంది. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కూడా చేస్తాం. ఓకే థ్యాంక్ యూ. అలా చేయొచ్చు, 100% చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.